ఇండియాలో గుండె జబ్బు ఒకప్పుడు ధనిక వర్గాలకు సంబంధించినగానే ఉండేది. 1980లో 90ల్లో హార్ట్ అటాక్లు ఎక్కువగా డబ్బులున్న వాళ్ళకే వచ్చేవి. పల్లెటూరుల్లో ఎస్పెషల్లీ తక్కువ డబ్బులున్న వాళ్ళకి గుండె జబ్బులు చాలా తక్కువ వచ్చేవి. అప్పుడు సర్వేలు చేసినప్పుడు కనీసం ఓన్లీ 1% హార్ట్ అటాక్లు ఉండేవి పల్లెటూరులో. బట్ 1990 మధ్యలోంచి మొదలయ్యి మారిపోవడం బిగినైంది. కంప్లీట్గా ఈ ట్రెండ్ రివర్స్ అయిపోవడం బిగినైంది. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇవన్నీ ధనిక వర్గాల్లో కాకుండా పేద వర్గాల్లో ఎక్కువ రావడం బిగినైంది. 2000 మొదటికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ క్లియర్గా షిఫ్ట్ అయిపోవడం బిగినైంది. ఇప్పుడు కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. బర్డెన్ ఆఫ్ హార్ట్ డిజీజ్ ప్రధానంగా పేద వర్గాల్లో, మధ్యతరగతి వర్గాల్లో ఉంది. కానీ డబ్బులున్న వాళ్ళకి ఇవి తగ్గడం బిగినైంది. డబ్బులు తక్కువ ఉండే వాళ్ళకి పేద వర్గాల్లో గుండె జబ్బులు ఇంకా అర్లీగా వస్తున్నాయి, ఇంకా తీవ్రంగా వస్తున్నాయి. ఎందుకు అని అంటే టొబాకో చీప్గా దొరుకుతూ ఉంది, మనకి ఫుడ్లో సాల్ట్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతున్నాయి, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మనకి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతో పని చేయించుకోవటం వల్ల కొంత ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, అది అన్స్టేబుల్ వర్క్ అయిపోతుంది. వీటితో పాటుగా ఎయిర్ పొల్యూషన్ పల్లెటూరులో కూడా ఎక్కువ అవడం, స్ట్రెస్ అనేది అందరికీ యుబిక్విటస్గా ఎక్కువైపోవడం. ఇంతకుముందు స్ట్రెస్ ఉండేది కాదు, ఇప్పుడు సోషల్ మీడియాతో, టీవీలతో స్ట్రెస్ కూడా బాగా ఎక్కువైపోతుంది. సో ఇలా పల్లెటూరులో జబ్బులు బాగా ఎక్కువ అవుతున్నాయి, గుండె జబ్బులు. ఇది మాత్రమే కాకుండా రెండో దెబ్బ ఎక్కడ పడిందంటే హెల్త్ యాక్సెస్ తక్కువ ఉంటుంది పల్లెటూరులో. అంటే రెగ్యులర్గా బీపీ చెక్ చేసేవాళ్ళు, షుగర్ చెక్ చేసేవాళ్ళు ఇట్లాంటి ఉండరు. హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా డయాగ్నోస్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఈవెన్ జబ్బు వచ్చినప్పుడు, గుండె జబ్బు వచ్చినప్పుడు అది ఇనీషియల్గా గ్యాస్ అనుకోవటం, ఇది పల్లెటూరులో ఎక్కువ ఉంటుంది ధనిక వర్గాల కన్నా కూడా. ధనిక వర్గాల్లో కూడా ఉంటుంది, పల్లెటూరులో ఇంకా ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ హార్ట్ అటాక్ వస్తే మన హాస్పిటల్కి వెళ్ళాలంటే దూరం వెళ్ళాల్సి ఉంటుంది, అంబులెన్స్ తొందరగా దొరకదు, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి. దాంతోపాటు సడన్గా ఇమ్మీడియట్గా యాంజియోప్లాస్టీ చేయాలంటే ఫెసిలిటీస్ ఉండవు పల్లెటూరులో. ఈవెన్ ఆ ఈవెంట్ సర్వైవ్ అయిన తర్వాత కూడా లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడటానికి దానికి కూడా తక్కువగా ఉంటాయి పేద వర్గాల్లో. అందుకని ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా గుండె జబ్బులు పేద వర్గాల్లో ఎక్కువ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం ఈ ట్రెండ్ని రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ లాంటి మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పూరైపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళలో బీపీ స్క్రీనింగ్ కానివ్వండి, టొబాకో కంట్రోల్ కానివ్వండి, సాల్ట్ తగ్గించుకోవటం కానివ్వండి, ఈ విధంగా గుండె జబ్బుని ముందే పరీక్షలు చేసి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా మనం కనుక చేయగలిగితే ఈ రిచ్ పూర్ డివైడ్ని మనం కొంత మేరకు తగ్గించవచ్చు. ప్రభుత్వాలు ఈ దృష్టి సారించాలి.